వీటిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీ ఇవాళ హాట్ గా జరిగే ఛాన్స్ ఉంది. బీజేపీ కార్పొరేటర్లు భిక్షాటన చేస్తూ కౌన్సిల్ సమావేశానికి చేరుకున్నారు. వివిధ రూపాల్లో ప్రతిపక్ష పార్టీలు నిరసన తెలుపుతున్నాయి. డివిజన్ల వారీగా కార్పొరేటర్లకు నిధులు ఇవ్వాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఫిరాయింపులపై నిలదీయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామాకు డిమాండ్ చేయనుంది. జీహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర 300 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. మీడియా మిత్రులకు మీ ద్వారా ప్రజలకు సందేశం, పాత గవర్నమెంట్ కి కూడా వాళ్ళు చేసిన మొండి వైఖరికి మేము ప్రతిసారి వ్యతిరేకించాము. మరి ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు. రాముడు, ప్రస్తుతం జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద నెలకొన్న పరిస్థితి ఏంటి? కార్పొరేటర్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. సమావేశం 10:30కు స్టార్ట్ అవుతుండడంతో ఆ సమావేశానికి హాజరయ్యేందుకు ఇక్కడికి వచ్చారు. అయితే బీజేపీ కార్పొరేటర్లు మాత్రం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి సమస్యలతో పాటు ప్రధానంగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించి వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉస్మానియా జనరల్ హాస్పిటల్కు అక్కడ గోషామహల్ దాంట్లో నిర్మాణం చేయొద్దు అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఏంటి, ఎందుకు ఉస్మానియా హాస్పిటల్ను అక్కడ నుంచి తరలించొద్దని మీరు డిమాండ్ చేస్తారు? మేము తరలించొద్దని అంటలేము, కట్టొద్దని అంటలేము. అక్కడే ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు వైద్య శాఖ మంత్రి ఉన్నప్పుడు అక్కడ భూమి పూజ చేసిండు, హరీష్ రావు అక్కడ పూజ చేసిండు. అక్కడ 8 ఎకరాల ప్లేస్ అవైలబుల్ ఉంది. కావాలని చెప్పేసి ఎంఐఎం వాళ్ళకి ఏదో విధంగా రాజాసింగ్ని హైదరాబాద్ అడ్డం తొలగించుకోవాలి, మళ్ళీ గెలవనియొద్దు. అక్కడ హిందూ ధార్మిక కేంద్రాలైనటువంటి నార్త్ ఇండియన్స్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ అలా అందరూ కూడా అక్కడే ఉంటారు. బేగం బజారు ఆ ప్రాంతం వాళ్ళు వారానికి ఒకసారి పోయి అక్కడ పూజలు, సత్సంగ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆ కార్యక్రమాలు ఏ విధంగా నన్ను అడ్డుకోవాలని చెప్పేసి లేనిపోనివన్నీ క్రియేట్ చేసి ఎంఐఎం వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ ముగ్గురు తీర్మానం చేసి ఈరోజు సిగ్గుమాలిన చర్య ఈరోజు తీర్మానం పెట్టారు. ఈ తీర్మానం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు కట్టాలనుకుంటే అక్కడ ఉన్నట్టు కూలి కుతుబ్ షా స్టేడియం ఉన్నది చార్మినార్ పక్కన అడగట్టండి, ఇంకో చెడగండి. ఇంకోటి ఇరుకైన సందులలో పోయి 10 ఫీట్లు 20 ఫీట్ల రోడ్లు ఉన్నటువంటి గోషామాల్ స్టేడియంలో ఎందుకు కట్టాలి? అక్కడ ఏదైనా శాంతి భద్రత ఓల్డ్ సిటీలో కలిగినప్పుడు అక్కడ పోలీసు వాళ్ళకు షెల్టర్ లా ఉంటుంది. అంత మంచి స్టేడియాన్ని తీసుకొచ్చి ఈరోజు రోడ్డు పాలు చేసేస్తున్నారు. మేము ఈడ ఉస్మానియా హాస్పిటల్ వెనకాల 7 ఎకరాల ప్లేస్ స్వయంగా ఉన్నది, చూసిరు అందరూ. ఈ ముఖ్యమంత్రి కూడా గతంలో చాలాసార్లు పోయి చూసి వచ్చిండు. కావాలని చెప్పి ఎంఐఎంకు గిఫ్ట్ చేయడానికి హాస్పిటల్ కు సంబంధించి ఆ ఇష్యూ అయితే బడ్జెట్ కు సంబంధించి ఏ అంశాలపైన ఫోకస్ చేయనున్నారు? ఇప్పుడు ఈరోజు చూసుకున్నట్టయితే ఇది 4వ వార్షికోత్సవ బడ్జెట్ సమావేశం జరగబోతా ఉంది. మళ్ళీ 4 సార్లు నుంచి గతంలో మేయర్ గారు కావచ్చు, కమిషనర్ కావచ్చు 4 బడ్జెట్లు ప్రవేశపెడితే గత సంవత్సరం, పోయిన సంవత్సరంలో 7,900 కోట్ల బడ్జెట్ సమావేశం ప్రవేశపెడితే ఈసారి 8,400 బడ్జెట్ ప్రవేశపెట్టారు. గత సంవత్సరం ప్రవేశపెట్టినాడు 7,900 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతూనే ఉన్నాం. అందులో 1,300 కోట్లు రెవెన్యూ సర్ప్లస్ ఉన్నామని చూపించిన బడ్జెట్ ఈ రోజు నిజంగా యాక్చువల్స్ వచ్చేంత వరకు 260 కోట్లు సర్ప్లస్ ఉంది. అధికారులు కానీ మేయర్ కానీ మీతో మాట్లాడట్లేదు అంటే కార్పొరేటర్లకు కింది స్థాయి నుంచి ఎలాంటి అవసరాలు ఉన్నాయి, ఏమేమి అభివృద్ధి చేయాలనేది బడ్జెట్ కంటే ముందు మీ దగ్గర నుంచి వివరాలు తెప్పించట్లేదా? లేదు, ఎప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాం. గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 3 బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా 3 సార్లు మేము చెప్తా ఉన్నాం, కార్పొరేటర్స్తో చర్చించండి, బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేయండి, అన్ని పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్తో మీరు చర్చించండి, ఆ డివిజన్లలో ఉన్న రిక్వైర్మెంట్స్ ఏంటివి, ఆ డివిజన్లో ఉన్న కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు ఏంటివి, లేదా ఆ డివిజన్లో ఉన్న సమస్యలు ఏంటివి తెలుసుకొని వాటితో పాటు వారికి కార్పొరేటర్ గారి అభిప్రాయాలు కూడా తెలుసుకొని ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టాలని చెప్తే ఇప్పటి వరకు కూడా దాన్ని ఎక్కడ కూడా దాన్ని పాటించకుండా ఈ ప్రవేశపెట్టారని చెప్తారు. మేడం, అంటే ప్రధానంగా ఏ ఇష్యూస్ పైన మీరు ఈ రోజు చర్చించదలుచుకున్నారు? బడ్జెట్ తర్వాత ప్రజా సమస్యలపైన చర్చించేటువంటి అవకాశం ఉంది కదా కౌన్సిల్లో? ఎక్కడ ఉంటుందండి, ప్రతి సంవత్సరం లాగానే మేము ఈ సంవత్సరం కూడా కొత్త బడ్జెట్ ప్రవేశపెడతారు. అది కేవలం బుక్లో రాసుకోవడానికి మాత్రమే. ఇప్పుడు గతంలో 2 రాష్ట్రాలు ఉన్న మిగులు బడ్జెట్ తెలంగాణ బడ్జెట్, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అదే చేసింది, ఇప్పుడు కూడా అదే చేసింది. ఆ బడ్జెట్ ఉన్నప్పుడు కాంట్రాక్టర్స్ బిల్స్ చెల్లించట్లేదు. అలా ఎలా టెండర్ పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళు? ప్రతి డివిజన్లో అందరి కార్పొరేటర్లకు ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రతి నిత్యం డ్రైనేజ్ ఓవర్ఫ్లో, వీధి దీపాలు వెలగవు, రోడ్లు ప్యాచెస్ కూడా ఇవ్వరు. వాటర్ వర్క్స్కి జీహెచ్ఎంసీకి కోఆర్డినేషన్ ఉండదు. ఎక్కడ చెట్లు కొమ్మలు కొట్టేసినవి అక్కడనే ఉంటాయి. శానిటేషన్ మాత్రం చెత్త నగరం ఇది ఎప్పటిలాగానే ఉంది.
అంటే ఈ 8,000 కోట్ల బడ్జెట్ ఉంది కదా, దీనిని అటు కాంట్రాక్టర్స్ కు బిల్లు చెల్లించట్లేదు, ఇటు కార్పొరేటర్స్ కి కూడా బడ్జెట్ కేటాయించట్లేదు. అనేక ప్రాంతాల్లో మేము పనులు చేస్తున్నాం, బడ్జెట్ ఇస్తున్నాం, నిధులు కేటాయిస్తున్నామని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అలా బడ్జెట్ ఇచ్చినట్టయితే మేము జెడ్సీ దగ్గరికి ఎందుకు వెళ్తాము, అన్ని ఆఫీసుల చుట్టూ ఎందుకు తిరుగుతాము, వాటర్ వర్క్స్ దగ్గర ధర్నా చేశాము, ఎన్ని చేస్తున్నాం మేము. ప్రతి ఒక్క కార్పొరేటర్ రోజు బడ్జెట్ అడుకోవడమే అయిపోతుంది, కానీ ఎక్కడ మాత్రం అభివృద్ధి జరగట్లేదు. మరి ఈ బడ్జెట్ అంతా ఎక్కడికి వెళ్తుంది? ఎంఐఎం వాళ్ళ దగ్గరికి వెళ్తుందా? మరి ఎక్కడికి వెళ్తుంది? మరి మేయర్ గారే చెప్పాలి. ఇది మనం చూస్తున్నాం, మొత్తం కార్పొరేటర్లు అందరూ కూడా తమ తమ పద్ధతుల్లో నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు తమకు బడ్జెట్ కేటాయించాలి, బోగస్ బడ్జెట్ అంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు కేటాయిస్తున్నామని చెప్తున్నారు కదా, మీకు నిధులు రావట్లేదు ఆ క్షేత్రస్థాయిలో? ఇప్పటి వరకు 4 సంవత్సరాల నుంచి కార్పొరేటర్ నిధులు అంటే కార్పొరేటర్ గ్రాంట్ రూపంలో ₹1 కూడా కార్పొరేటర్ నిధులు ఇవ్వలేదు. మీరు ఫస్ట్ పేజ్లోనే చూడొచ్చు, ఈ ఫైనాన్షియల్ ఓవర్వ్యూ అని చెప్పి రాసి, మేజర్ రెవెన్యూ ప్రాపర్టీ ట్యాక్స్ అని రాసి, ఈ లైక్ ఎనీ అదర్ అర్బన్ లోకల్ బాడీ ప్రాపర్టీ ట్యాక్స్ రేట్స్ ఆర్ అన్చేంజ్డ్ ఫర్ లాస్ట్ 20 years. నిజంగా ప్రాపర్టీ ట్యాక్స్ రేట్స్ చేంజ్ కాలేదా 20 years నుంచి? మీరు చెప్పండి, ఎన్నిసార్లు పెంచారు? మరి ఫస్ట్ పేజ్లోనే ఇంత అబద్ధం మాట్లాడుతున్నప్పుడు లాస్ట్ టైం 1,200 కోట్లు అన్నారు. ఎక్కడ చూపించారు 1,200 కోట్లు? కనీసం రిక్షాలు రిపేర్, చెత్త సేకరణ రిక్షాలు రిపేర్ చేసే పరిస్థితి అక్కడ లోకల్గా స్థానికంగా లేదు. వీళ్ళేమో పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టుకొని సమయం వృధా చేసుకుంటా ఈ సమావేశమే వృధా, డబ్బులు దండగా. ప్రజలు గమనిస్తారు, ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెప్తారు తప్పకుండా. మీరు ప్రధానంగా ఈ రోజు కౌన్సిల్ సమావేశంలో ఏ అంశాలు చర్చించదలుచుకున్నారు? ముఖ్యంగా బడ్జెట్ విషయం. బడ్జెట్ 8,000 కోట్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్ ఇప్పుడు లాస్ట్ ఉన్న బడ్జెట్ ఏం చేస్తారు, దేనికి ఖర్చు పెట్టారు లాస్ట్ ప్రవేశించిన బడ్జెట్? ఇంకా హైదరాబాద్కి వస్తున్న పన్ను ఏం చేస్తున్నారు? ఇక్కడ వస్తున్న పన్నుని వేరే దిక్కు ఖర్చు పెట్టుకుంటా ఇక్కడ ఏం డెవలప్మెంట్ చేయకుండా మేము ప్రజలలో తిరుగుతున్నాం. ప్రజలు మమ్మల్ని క్వశ్చన్ వేస్తుండ్రు కాబట్టి ఏ పన్ను కూడా అవుతలేవు. బడ్జెట్ కేటాయిస్తున్నాం అంటారు కానీ ఏమన్నా పనులు అవుతున్నాయి? ఏం పనులు అవుతలేవు. వీధి లైట్లు కానీ స్ట్రీట్ లైట్స్ అయితే ప్రతి ఒక్క వీధిలో స్ట్రీట్ లైట్స్ లేవు. డ్రైనేజ్ ఫ్లోలింగ్ కంపల్సరీ అన్నిట్లో డ్రైనేజ్ ఫ్లోలింగ్ ఉంది. ఏది కూడా పనులు అవుతలే. మేము వస్తున్నాం, మేము ప్రజల్లో తిరుగుతున్నాం, మాకు చెప్తారు ప్రజలు. మేడం, మీరు రెగ్యులర్ గా కౌన్సిల్కి వస్తుంటారు, చూస్తుంటారు, ఎట్లా ఉంది ఈసారి, ఏ విధంగా ఉండబోతుంది? అసలు ఈ కౌన్సిల్ మీటింగ్ గత 8 సార్లు 10 సార్లు 9 సార్లు అయినప్పుడు కూడా ఎక్కడా కూడా దీనికి ప్రాముఖ్యత ఇచ్చింది ఎప్పుడు? ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మనకి చేసింది ఏంటి అంటే నిల్. ఎందుకంటే ట్యాక్సెస్ ఆ రోజు వసూలు చేశారు, ఆ రోజు కొన్ని రెగ్యులరైజేషన్ చేస్తామని 38 జీవో తెచ్చారు. అసలు ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఆ డబ్బులు దేనికి ఉపయోగిస్తున్నారు అన్నది ఎక్కడా కూడా ఆథెంటికేటెడ్గా వైట్ పేపర్లో ఇవ్వకపోవడం అన్నది చాలా కష్టమైన విషయం. ఇది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి మేము కార్పొరేటర్స్ అందరం కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ప్రజలు ఇచ్చే సొమ్ముకి న్యాయం చేయాలి. మౌలిక సదుపాయాలనే ఇవ్వలేని వాళ్ళు, ఇది వీళ్ళు చూస్తే మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలపైన చర్చ జరగాలి. ఆ విధంగా పట్టుబడతామని కూడా బీజేపీ కార్పొరేటర్లు ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది. రైట్, థ్యాంక్ యూ రాముడు.